అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పుణ్యం ప్రభాకర్ గారు, ఈనాడు ఈ సభకు విచ్చేసిన ఆశేష జనవాహిని, నా అక్కళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం జోడిస్తున్న సవినయంగా చేతులు జోడించి, ఈనాడు ఈ ప్రాంతము తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి, సాహిత్యానికి, పోరాటానికి పుట్టినిల్లు కరీంనగర్. 2009 ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణకు న్యాయం చేసిన ఆనాడు 5 సంవత్సరాల క్రితం మాటిచ్చి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది సోనియమ్మ. ఈనాడు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ప్రజా పోరాటం, ఆత్మ బలిదానాలతో కూడిన పోరాటం, ఆ పోరాటాన్ని గుర్తించింది, ఆత్మ బలిదానాన్ని గుర్తించింది. నేడు తెలంగాణ కళ సాకారమైంది కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ వల్ల, కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి వల్లనే. ఇలా తెలంగాణ అంశం చిన్న అంశం కాదు, తెలంగాణ అంశం ఆషామాషి కాదు, తెలంగాణ అంశం సవాల్తో కూడిన అంశము. తెలంగాణ సమస్య సవాల్తో కూడిన సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కేవలం ఒక తెలంగాణకు, ఆంధ్రకు, రాయలసీమకు పరిమితం కాలేదు కాంగ్రెస్ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గుజరాత్ వరకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట ఇస్తుందో ఆ మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అంశాన్ని ఎన్నికల ప్రణాళిక పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మాటిచ్చి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు నష్టపోయింది ఆంధ్రలో, కాంగ్రెస్ పార్టీ ఈనాడు నష్టపోయింది రాయలసీమలో. అయినా మాటిచ్చి మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రజలకు నేను మాటిచ్చాను, తెలంగాణ ప్రాంతానికి మాటిచ్చాను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిచ్చి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ నైజము, అది సోనియా గాంధీ నైజము. కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఉద్యమ పార్టీ. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తాడు, తెలంగాణ ఇస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు, తెలంగాణ ఇస్తే తొలి ఉప ముఖ్యమంత్రి ముస్లిం మైనారిటీ అన్నాడు. తెలంగాణ దళితుల ధోరణి అడిగారా మమ్మల్ని ముఖ్యమంత్రి చేయమని చెప్పి? తెలంగాణ ప్రాంతం ముస్లింస్ అడిగారా మాకు ఉప ముఖ్యమంత్రి చేయమని చెప్పి? కాంగ్రెస్ పార్టీ అడిగిన దాన్ని పార్టీలు విలీనం చేయమని చెప్పి? ఎక్కడా లేదు. నువ్వు మాట ఇస్తేవి నువ్వే, మాట తప్పితేవి నువ్వే. ఈ తెలంగాణ సమాజంలో మాట తప్పిన వాడిని, మాట తిప్పిన వాడిని, మాట మర్చిన మనం ఏమంటాం? మేము తెలంగాణ ప్రజలు అలాంటి వ్యక్తిని మోసగాడు అంటారు. ఇలాంటి మోసగాని చేతుల్లో తెలంగాణ తాంచేపట్టే పరిస్థితి ఏమవుతుంది? ఒక మాట పార్టీ కొరకు, మాట కొరకు నిబురతోటి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తల్లి. అందుకే సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. మనము తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి, ఇమాందారితనానికి పరాయ పదము. అన్నం పెట్టే చేతికి సున్నం పెట్టే గుణం మన సంస్కృతి కాదు, అది టీఆర్ఎస్ సంస్కృతి. టీఆర్ఎస్ సిద్ధాంతము మోసము, దగాబిదముల పార్టీ ఆ పార్టీ. కనుక ఈనాడు నవ తెలంగాణ నిర్మాణము, ఎలాంటి నిర్మాణము? నవ తెలంగాణ నిర్మాణము సామాజిక స్ఫూర్తితోటి, సమానత్వంతో, ఆత్మగౌరవంతో, రాజకీయ సాధికారతోటి తెలంగాణ నవ నిర్మాణం కావాలి. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. ఈనాడు సమయం ఆసన్నమైంది. మన ఇమాందారితనం చూపెట్టుకుందాం, మన ఇమాందారితనం చూపెట్టుకుందాం. ఏ తల్లి ధైర్యంతో సవాలు తీసుకొని తెలంగాణ ఇచ్చిందో, ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఆ తల్లికి ఓటేయించి నవ తెలంగాణ నిర్మాణ దిశగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ తల్లికి మనము ఆ విజయాన్ని అర్పిద్దామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ.